మరి ఏకగ్రీవాలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మొన్న మీరు ఎగ్జాంపుల్ చూడండి, దసరాకు పోయిరు కదా, అందరు ఇంటికి పోయిరు కదా, జమ్మిషెట్ కాడికో లేకపోతే దసరా ఊర్లో తిరిగిరు కదా. సర్పంచ్గా పోటీ చేయాలి అనుకున్న వాళ్ళు దాదాపు కనబడలే, ఎవరో ఒకరిద్దరు కనబడి ఉంటారు. కానీ మేజర్గా బాగా ఖర్చు పెట్టి గెలవాలి అనుకునే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, లేకపోతే ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సిందే కదా ఇవాళ రాజకీయాల్లో. సో అట్లాంటి వాళ్ళు ఎక్కడ దసరా సెలబ్రేషన్స్లో మనకి ఎక్కడ కనబడలే. కారణం ఏంటి? ఇప్పుడు ఊర్లోకి వచ్చింది అనుకో, ఒక ₹1,00,000 2,00,000 తీయాల్సి వస్తుంది, ఆ గ్రూప్కి ఈ గ్రూప్కి ఇవ్వాల్సి వస్తుంది, తాపియాల్సి వస్తుంది. పోనీ ఆ ఖర్చు పెట్టిన మరి ఎలక్షన్లు ఉన్నాయి, 9వ తేదీన నోటిఫికేషన్ వస్తుందా అని బలమైన నమ్మకం ఉందంటే నమ్మకం లేకుండా పోయింది. పుసుక్కున్న నోటిఫికేషన్ రాకపోతే ఎట్లా? పెట్టిన ఖర్చు పోతుంది కదా. అసలు ఎలక్షన్లు జరుగుతాయా జరగవా అన్నది కూడా ఒక పెద్ద ఇది ఉన్నది కదా, అసలు ఇప్పట్లో జరుగుతాయా జరగవా అని. సో కాబట్టి ఎవరైతే ఆశావహులు ఉన్నారో వాళ్ళు ఊర్లకే రాలే, కొంతమంది ఊర్లకే ఊళ్ళు ఉన్నారు, ఇక బయట వాళ్ళు అయితే అసలు రాలే, కనబడలేదు ఎవరికి. కారణం ఏంటంటే ఇక ఎలక్షన్స్ ఉంటాయా ఉండయా అని. అందుకే ఇక్కడ రాసిరు కదా, చాలా చోట్ల దసరా దావతులకు కూడా దూరంగా ఉన్నారట. ఒకవేళ కనుక ఏ కోర్టు కేసులు లేకుండా ఎలక్షన్లు ఉంటే ఇవాళ గ్రామాలు 800 కోట్లు అమ్మిరట కదా. ఏది మన లిక్కరు 4 రోజులల్లో 1, 2, 3, 4 డేట్స్లో 800 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మిరట. 800 కాస్త 1200 అయ్యేది.